హలో, ఎవరైనా ఉన్నారా? హెల్ప్ మీ ప్లీజ్. హలో హలో హలో. వన్ అవర్కి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడుకుంటాం. ఇప్పటి వరకు ఒక్క ఫోన్ లేదు. నా బిడ్డకి ఏమైందో ఏమోనని నాకు భయంగా ఉందండి. ఇలా చూడు, నువ్వు భయపడినట్టు ఏం జరగదు. కొంచెం ధైర్యంగా ఉండు. చెప్పరా కార్తీక్. విజయ్, అదేంటంటే నిన్న నైట్ సూర్య ఫ్రెండ్స్తో పాటు పార్టీకి వెళ్ళాడు. సరే, ఇప్పుడు టైం 12 అవుతుంది. వాడు ఇంకా ఇంటికి రాలేదు. వాడి దగ్గర నుంచి ఒక ఫోన్ రావట్లేదు. మేం చేసినా కూడా తీయట్లేదు. ఫ్రెండ్స్కు చేసినా రెస్పాండ్ అవడం లేదు. అదే కన్ఫ్యూజన్ గా ఉంది. ఇంట్లో ఏమైనా గొడవపడి వెళ్ళాడా? చచ్చా, అలాంటిదేం లేదు. ఎవరితో మాట్లాడకపోయినా వాళ్ళ అమ్మతో అయినా మాట్లాడేవాడు. తను ఫోన్ చేసినా కూడా అటెంప్ట్ చేయట్లేదు. నాకు డౌట్, డబ్బు కోసం వాడిని ఎవరైనా కిడ్నాప్ చేశారేమో. నీకలాంటి డౌట్ ఏదైనా ఉంటే మీ ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వు. మిగతాది నేను చూసుకుంటాను. ఓకే సార్. కూర్చోండి. నమస్తే సార్. కూర్చోండి మేడం. కమిషనర్ విజయ్ సుందర్ గారి ఫ్రెండ్ని. ఆల్రెడీ చెప్పారు. మా అబ్బాయి ఎక్కడున్నాడో త్వరగా తెలుసుకుని. మీరేం కంగారు పడకండి, ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటాను. థ్యాంక్ యూ. సైబర్ క్రైమ్. నేను విజయ్ని మాట్లాడుతున్నాను. T2 పోలీస్ స్టేషన్ నుంచి డీటెయిల్స్ వచ్చాయా? ఇప్పుడే ఇచ్చారు సార్. ప్రొసీజర్ ఇమ్మీడియట్ గా ఫాలో అవ్వండి. ఓకే సార్. తర్వాత దేవేంద్ర కుమార్ ఉన్నారా? సార్, ఇప్పుడు ఆయన ఒక చిన్న ఎంక్వైరీకి వెళ్లారు. రూలింగ్ పార్టీతో పెట్టుకుంటున్నారు. నాకు అధికార పక్షము తెలియదు, ప్రతిపక్షము తెలియదు. అక్యూజ్డ్ మాత్రమే తెలుసు. చెప్పండి సార్. అన్నా, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా అన్నా? కాపాడన్నా అన్నా.